మీకు తరచుగా తలనొప్పి వస్తుందా? ముక్కు ఎప్పుడు బ్లాక్ అవుతుందా? ముఖంలో బరువుగా లేదా నొప్పిగా అనిపిస్తుందా? ఇవి సాధారణ లక్షణాలైతే కాదు. ఇది సైనస్ లక్షణాలు కావచ్చు. కాబట్టి దీన్ని నిర్లక్ష్యం చేయకండి. అసలు సైనస్ ఎందుకొస్తుంది? దాన్ని ఎలా గుర్తించాలి? మనం అది తగ్గడానికి ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలనేది ఈ వీడియోలో మనం తెలుసుకుందాం. అసలు సైనస్ అంటే ఏంటంటే, సైనులు అనేవి పుర్రె మరియు ముఖ ఎముకల్లో ఉండే గాలి గదులనమాట. అంటే ఇవి ముక్కు లోపలి భాగాలను తేమగా ఉంచే ద్రవాలను ఉత్పత్తి చేస్తూ ఉంటాయి. ఈ గదులు వాపుకి గురైనప్పుడు లేదా ఇన్ఫెక్షన్ సోకినప్పుడు దీన్ని సైనస్ అని చెప్పి అంటారు. ఇవి 3 రకాలుగా ఉంటాయి. ఒకటి ఫ్రంటల్ అంటే నుదురు భాగంలో కళ్ళ పైన ఉంటాయి. ఇంకొకటి బుగ్గ ఎముకల వెనక ఉంటాయి. ఇంకొకటి కళ్ళ మధ్య ముక్కు మొదట్లో ఉంటాయన్నమాట. ఇవి 3 రకాలుగా ఉంటాయన్నమాట సైనులు అనేటివి. దీని యొక్క సాధారణ లక్షణాలు ఏంటంటే ఫేషియల్ పెయిన్, ఎక్కువగా ముఖంపై ఒత్తిడి, నొప్పిగా అనిపించడము, తలనొప్పి ఎక్కువ తరచుగా రావడము, అదేవిధంగా పంటి నొప్పి రావడము వీటి యొక్క లక్షణాలు. చాలామందికి తరచుగా తలనొప్పి వస్తూ ఉంటుంది. ఎందుకు అని చెప్పేసి బయట టాబ్లెట్ తెచ్చుకొని వేసుకుంటారు. ఆ పెయిన్ కిల్లర్స్ వేసుకున్నా కూడా మళ్ళీ మళ్ళీ వస్తూ ఉంటుంది. అదేవిధంగా పంటి నొప్పి రావడం ఇవన్నీ కూడా దీని యొక్క లక్షణాలు. దీన్ని మనం ముందుగానే గుర్తించుకొని సైనస్ ఏమైనా ఉందేమో అనేసి మనం చెక్ చేసుకుంటే ముందుగానే బెస్ట్ అనమాట. అసలు సైనస్ అనేది ఎందుకొస్తుందంటే, ద్రవాలు బయటకు వెళ్ళలేక నిలిచిపోయినప్పుడు ఇన్ఫెక్షన్ సోకుతుంది. దీనివల్ల ఏమవుతుంది? జలుబు, ఇన్ఫెక్షన్ వంటివి వచ్చినప్పుడు ఈ సైనస్ అనేది వచ్చే అవకాశం ఉంది. ఇంకోటి అలర్జీ వచ్చినప్పుడు అంటే డస్ట్ అలర్జీ గానీ, పోలెన్ అలర్జీ ఉన్న వాళ్ళకి సైనస్ వచ్చే అవకాశం ఉంది. ఇంకోటి కాలుష్యం వల్ల, స్మోకింగ్ వల్ల కూడా సైనస్ ప్రాబ్లమ్ అనేది వచ్చే అవకాశం అయితే ఉంది. దీంట్లో రకాలేంటంటే 3 రకాలుంటాయి. ఒకటి అక్యూట్ అంటే తాత్కాలికంగా కొంతమందికి వస్తుంది. ఈ తాత్కాలికంగా అంటే 4 వారాలు ఉండేసి మళ్ళీ తగ్గిపోతుంది. ఇంకోటి క్రోనిక్ అంటే దీర్ఘకాలికంగా ఉండిపోతుంది. ఎప్పుడు కూడా ప్రతిసారి సైనస్ ప్రాబ్లమ్ తరచుగా ఉండనే ఉంటుందన్నమాట. ఇంకోటి రికరెంట్ అంటే తరచుగా వస్తూ ఉంటుంది. అంటే సంవత్సరంలో సెవెరల్ టైమ్స్‌లో ఇలా ఈ విధంగా రావడం జరుగుతుందన్నమాట. అంటే 134 మిలియన్ల ఇండియన్స్‌కి ఈ క్రోనిక్ సైనస్ అనేది వస్తూ ఉందన్నమాట. ముఖ్యంగా డయాబెటిస్ పేషెంట్స్‌కి వస్తూ ఉంటుంది. దీన్ని మనం ఎలా తెలుసుకోవాలంటే ఫిజికల్ ఎగ్జామ్ ద్వారా తెలుసుకోవచ్చు. నాసల్ ఎండోస్కోపీ అంటే ముక్కు లోపల కెమెరాతో చూస్తారనమాట. ఆ నాసల్ ఎండోస్కోపీ వల్ల దీన్ని గుర్తించొచ్చు. అదేవిధంగా సిటీ స్కాన్ ద్వారా కూడా దీన్ని గుర్తిస్తారనమాట. అదేవిధంగా దీన్ని మనం కొన్ని ఇంటి చిట్కాలతోటి దీని ద్వారా మనం ఉపశమనం తీసుకోవచ్చు. అదేంటంటే ఆవిరి పట్టడము, నీరు బాగా తాగడము, గోరువెచ్చటి నీటితో కాపడం పెట్టడము, ఇలా మనం కొన్ని హోమ్ కేర్ టిప్స్ అనేవి పాటించాల్సి వస్తుందన్నమాట. దీని యొక్క ట్రీట్మెంట్ ఎలా ఉంటుందంటే మెడికల్ ట్రీట్మెంట్ వైరల్ సైనస్కి అయితే రెస్ట్ ఫ్లూయిడ్స్, సెలైన్ స్ప్రేస్ ఇవన్నీ ఇస్తారు. అదేవిధంగా బ్యాక్టీరియల్కి అయితే ప్రిస్క్రిప్షన్ యాంటీబయాటిక్స్ ఇస్తారు. అదే క్రోనిక్ కేసెస్కి అయితే ఇది నాసల్ స్టెరాయిడ్స్ కానీ లేదంటే సర్జరీ కానీ చేస్తారనమాట. దీనికి సంబంధించి మీకు ఇంకేమైనా డౌట్స్ ఉంటే కామెంట్ చేయండి. ఇట్లా దీని గురించి మంచి సప్లిమెంట్తో దీన్ని పూర్తిగా తగ్గించుకోవాలనుకున్న వాళ్ళు ఒక సీక్రెట్ సప్లిమెంట్ ద్వారా తగ్గించుకోవచ్చు. దాని గురించి తెలుసుకోవాలనుకుంటే వెంటనే నా నెంబర్కి కాంటాక్ట్ అవ్వండి. దాని గురించి నేను ఫుల్ డీటెయిల్స్ అన్ని మీకు పంపిస్తాను. థ్యాంక్ యూ సో మచ్.